హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడు మనం చెప్పుకునేది కూడా వేంగి చాళుక్యులే, కానీ చాలా ఇంపార్టెంట్ అయిన లైన్స్ అయితే ఉన్నాయి. ఇది పేజ్ నెంబర్ 148 అనుకుంటా. ఒక నిమిషం తర్వాత చెప్తాను చివరిలో. ఒకసారి చూడండి. బిఎస్ఎల్ హనుమంతరావులో ప్రతి లైన్ కూడా ఇంపార్టెంటే. చూడండి, అమ్మరాజు 2 యొక్క భార్య చాముకాంబ కోరిక పైన కలచుంబరు గ్రామానికి దానం చేశాడు. ఎవరు? అమ్మరాజు 2. తర్వాత కర్మరాష్ట్రం యొక్క అధ్యక్షుడైన దుర్గరాజు కోరికపై కటికాభరణ జీనాలయానికి దాన ధర్మాలు చేసినాడు. సేనాపతులైనటువంటి భీమ నరవాహనుల కోరిక పైన బెజవాడలో జీనాలయాల నిర్మాణాలకి పెదగాదెలపర్రు గ్రామాలను దానంగా ఇచ్చాడు. తర్వాత విమలాదిత్యుడు జైన మతాన్ని స్వీకరించాడు. తర్వాత రామతీర్థం విశాఖ జిల్లా, బిక్కవోలు తూర్పుగోదావరి జిల్లా, దానవులపాడు కడప, కొనుగొండ్ల అనంతపురం, హనుమకొండలో జైన క్షేత్రాలలో రాష్ట్రకూట ప్రభావం కనిపిస్తుంది. ఇక్కడ వరకు బిటు పోకుండా చదువుకుంటే ఖచ్చితంగా మనకి మంచి మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ చదువుకుంటే ఇప్పటి నుంచి చదువుకున్న ఇంకొక 40 రోజులు నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం గెటిన్ అవ్వచ్చు. ఆల్రెడీ చదివిన వాళ్ళు అయితే కనుక ఒకసారి రివిజన్ చేసేసుకోవడం మంచిది. ఓకే, థ్యాంక్ యూ.